బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 91555563. నేనేదో విన్నాను, కరెక్టా? ఏదక్క చాలా వస్తున్నాయి, మీరేం విన్నారు అది ఫస్ట్ చెప్పండి. ఏదో సోనియాకి తొందరలో పెళ్లి కాబోతోంది, అది ఇది అని. అవునా? నిజమే? అఫీషియల్లీ కన్ఫర్మ్డ్ అయితే? కన్ఫర్మ్ అనుకున్నాము పోయే ముందు, బట్ ఇప్పుడు ఇక కన్ఫర్మ్. ఇంకా కన్ఫర్మ్. ఎప్పుడమ్మా పెళ్ళి? డిసెంబర్లో అనుకుంటున్నాము, చూడాలక్క. ఇంకా సో ఆల్ బోత్ ఫ్యామిలీస్ హ్యావ్ మెట్ అండ్ అన్ని మాట్లాడుకోవడం అంతా అయిపోయినాయి. సో ఇది బ్రేకింగ్ న్యూసా, బయట చెప్పేసా ఆల్రెడీ? వాళ్ళే బయటలే నాకు చెప్పినారు. అంతేనా? అట్లుంది మన పరిస్థితి. అయితే మనమే కొంచెం వెనుకున్నాం అనమాట ఈ విషయాలు. ఆల్సో నాగ్ సార్ స్టేజ్ మీద చెప్పారు, నేను బ్యాట్ చేసుకున్నాను అన్నట్టు మైక్కి, సో వైఎస్ అని చెప్పేసి. సో దాని నుంచి స్టేజ్ మీద నాగ్ సార్కి చెప్పాల్సి వచ్చిండే. వాట్ ఈస్ వైఎస్ అనా? బట్ అదర్వైజ్ లైక్ మాది కొంచెం కాంప్లికేటెడ్ కదా, అంత సాఫ్ట్గా అట్లా కాదు కాబట్టి నేను ఎక్కడ అంత బయట చెప్పలేదు. లైక్ జరిగినప్పుడు చెప్దాంలే అని ఊరుకున్నాను. సో యూఆర్ సూన్ గోయింగ్ టు ఫ్లై హై. అంతేనా? మస్తు ఉంటుంది అసలు. బెస్ట్ అంటే ఈ ఆప్షన్ అందరికీ చెప్పాలి. చక్కగా ఒక మంచి ఇలాంటి ఒక ఫారిన్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎక్స్పర్ట్తో కనుక పెళ్ళి అయితే హాయిగా ఆ చెల్లి రావచ్చు, వేరే వేరే కంట్రీస్కి వెళ్ళచ్చు, యూనివర్సిటీస్ చూసుకోవచ్చు, ఇంకేం కావాలి, ఇంకా మస్తు మజా కదా. దానికి బిగ్ బాస్ ఐ థింక్ వాజ్ అ గుడ్ ఏం చెప్పాలి, ఒక మంచిగా తాలింపు పెడతారు కదా పైన, పెరుగన్నంలో తాలింపు పెట్టినట్టు. ఫర్ ఆల్ ద థింగ్ వర్క్ యూ హ్యావ్ డన్, దిస్ ఇస్ అ హై పాయింట్ కదా. ఇప్పుడు మస్తు పాపులారిటీ పెరుగుతుంది సోనియా. ఏమో, ఐ ఆల్వేస్ బిలీవ్ లైక్ నాకు వస్తే పాపులారిటీ ఏమైనా ఉంటే మంచిగా, నేను ఎట్లున్నా అట్లుంటే బాగుండు అనుకున్నా. బట్ నెగిటివిటీనే ఎక్కువ ఉన్నది. దట్స్ ఫైన్. ఐ మీన్ నెగిటివిటీ చాలా ఉందమ్మా చుట్టూ. బట్ ఐ డోంట్ నో హౌ యూ సర్వైవ్డ్. ఇప్పుడైతే మస్తు కాంట్రవర్సీస్ ఈ లాస్ట్ చాలా, అసలు అది అంత హీట్రేడ్ అయింది అక్క, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మీకు తెలుసా, మీరు చూసిర్రా మేమిద్దరం ఎట్లున్నామని? సరే ఒకవేళ నేనే అట్లా చేసినాను అనుకో, అవతల అబ్బాయి కూడా నాతో వాళ్ళు అంతే ఫ్రెండ్లీగా ఉన్నారు, వాళ్ళే ఇట్లా ఎప్పుడు చాలా ఫ్రెండ్లీగా అండ్ దగ్గరగా ఉన్నారు కదా, మరి అట్లీస్ట్ అట్లనే డౌట్ రావాలి కదా. అవును, అంతే కదా. వాళ్ళ ఇద్దరు అండ్ ఇటు నిఖిల్ ఉన్నాడు, పృథ్వీ ఉన్నాడు, అబ్బాయి ఉన్నాడు, అందరికీ డౌట్ రావాలి కదా. మరి అట్లా హ్యాష్ ట్యాగ్ పెట్టి చాలా బ్యాడ్ వర్డ్స్, అంటే చాలా పిచ్చి పిచ్చి తిక్క తిక్క వర్డ్స్ కూడా పెట్టారు కదా. బ్రోమాన్స్ అది మన హాట్ స్టారే పెట్టుకున్నారు. సో దట్ ఇట్ సెల్ఫ్ సేస్ వాట్ యూ ట్రై టు పోర్ట్రే అనేది కదా. అంటే వాళ్ళ రియాలిటీ షో కోసం ఇక్కడ రియల్ కి మధ్య ఇప్పుడు ఇట్స్ నాట్ క్యారెక్టర్. అక్కడ లోపల పోయింది సోనియా, బయటకు వచ్చింది సోనియా. ఏది రాసినా సోనియా గురించే కదా. సో అది దట్ ఈస్ వెరీ అప్సెటింగ్. ఆల్సో బిగ్ బాస్ బస్ ఏదైతే ఉందో అది కూడా నీకు నచ్చిన నెగిటివ్ క్యారెక్టర్ నే పోర్ట్రే చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకురా బాబు మమ్మల్ని కంటెస్టెంట్స్ ని ఇన్ని ఏరియాస్ నుంచి ఇలాగా ఈ పర్సనాలిటీ చూసి ఇది చూసి తీసుకుంటున్నాము అని చెప్పేసి ఇంకెందుకు, ఇంకా అంత ఆడిషన్ ఎందుకు? యాక్టర్స్ ని తీసుకెళ్ళి దిస్ ఇస్ లైక్ 100 days యాక్టింగ్ షో, ఇది కాంటెంట్ అని చెప్పేసి చేయొచ్చు కదా. లోపలికి వెళ్ళినాక డిఫరెంట్ థింగ్స్ పెట్టి ఇన్స్టిగేట్ చేసి లైక్ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసుకుంటూ ఇలాంతా ఎందుకు చేయాలా? అవును, ఇట్ టేక్స్ కరేజ్ టు గో సోనియా. ఐ కెన్ టెల్ యూ ఫ్రాంక్లీ చెప్పనా, నేను పోలే, నన్ను పిలిచినా కూడా పోలే ఇదివరకు. ఎందుకంటే నాకు ఇదే ఎక్కడ తిమ్మిని బమ్మి చేస్తారని భయం ఒకటి, ప్లస్ ఎందుకు ఈ షో మీద నాకు ఎప్పుడు గుడ్ ఫీలింగ్ రాలే, అంటే అర్థం కాలేదు అదే. బట్ ఎనీవే ఐ థింక్ ఫర్ యువర్ స్టేజ్ ఆఫ్ యువర్ యువర్ అ యంగ్ గర్ల్, యూ కెన్ గో టేక్ దట్ రిస్క్ అండ్ ఛాన్స్ అండ్ బట్ యూ లెర్న్ సంథింగ్ అండ్ కేమ్ అవుట్ స్ట్రాంగర్ కదా. దట్స్ వాట్ మ్యాటర్స్. అదే. సో మరి ఇంకా నెక్స్ట్ అయితే దెన్ వాళ్ళకి చెప్పారా, స్టార్మా వాళ్ళకి నువ్వు చెప్పావా? నేను అక్కడే వీకెండ్ ఎపిసోడ్లో అయితే నేను అవుట్ రైట్ చెప్పేసాను. బిగ్ బాస్ కూడా అదే చెప్పిన, 1 hour అయింది, మీకు ఒక 1 line 2 lines చూపిస్తున్నారు మీకు ఎపిసోడ్లో, అబ్బాయి లాగా చేసేసి బయటికి వెళ్ళిపోతా నేను అని చెప్పేసి ఐ విష్ ఐ గో అని చెప్పేసి చెప్పింది మీకు వచ్చింది. నేను కానీ 1 hour నేను చేసిన అక్కడ 1 hour బిగ్ బాస్ నేను వెళ్తా, నీ ఇష్టం వచ్చినట్టు మీరు పోర్ట్రే చేసుకోవడానికి నేను ఇక్కడ లేను, నేను ఎట్లుంటానో అట్లా చూపిస్తారు. అది నాకు అంటే లైక్ మంచి అయితే మంచి తీసుకుంటారు జనాలు, నెగిటివ్ అయితే నెగిటివ్, నా దాంట్లో నెగిటివ్ ఏమవుతుందో అది నేను నేర్చుకుంటా, పాజిటివ్ ఏమవుతుందో 10 మంది అమ్మాయిలకి చూస్తే లైక్ 10 మంది ఇంకా బయట స్టూడెంట్స్ కానీ ఎవరైనా చూస్తే నా దగ్గర నుంచి ఏదైనా పాజిటివ్ నేర్చుకుంటారు. ఇట్లా ఉండాలి, ఇంత అప్ ఫ్రంట్ ఏంది ఇట్లా. ఇది షో డైరెక్టర్ చేస్తారా మొత్తము, ఏవేవి బిట్స్ తీసుకోవాలని? అది అసలు నాకు టెక్నికల్లీ నాకు ఐడియా లేదాక, బట్ ఐ వుడ్ సే దట్ 160 cameras ఉన్నాయి. సో ఐ డోంట్ థింక్ లైక్ అంత మానిటరింగ్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఒకవేళ ఉంటే ఇంత జరుగుతున్నప్పుడు మీరే ఉన్నారు ఇప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 2 daysలో నామినేషన్స్ కానీ డెసిషన్ మేకింగ్ కానీ రేషన్ కంట్రోల్ కానీ ఇవన్నీ నేనే తీసుకొని ఐ వాజ్ అ పర్సన్ హూ టుక్ హోల్డ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అన్నప్పుడు, ఇటువంటి పర్సన్ని కొంచెం డీటెయిల్గా ఇంకొంచెం ఒక్క కాన్వర్సేషన్ చూసినా కూడా నీకు అర్థమైపోతుంది ఈమె ఏం కాన్వర్సేషన్ చేసింది, వాట్ ఈస్ షీ ట్రయింగ్ టు డూ విత్ దిస్ 2 or 3 people అనేది నీకు అర్థమైపోతుంది కదా. అట్లా అర్థమైనప్పుడు కూడా ఐ డోంట్ థింక్ ఎనీ మైండ్ఫుల్ గై విల్ డూ దిస్. కరెక్ట్. అవును,
ఇది చూపించాలి అని తీసుకుంటాడంటే ఇక ఆప్షన్ లేదు, ఇక నాకు షో రన్ అయితే లేదు, లేకపోతే ఏం కంటెంట్ లేదు, ఇట్లన్నా పెడితే నేను సక్సెస్ అవుతా కావచ్చు అని పెట్టుకున్నాడో మరి ఎట్లా పెట్టుకున్నారో నాకైతే అర్థం కాలే. అదే అంతే, అందుకంటే అదే కదా మెయిన్లీ ఫీడ్బ్యాక్ వాళ్ళు దీనికోసం సక్సెస్ చేయడానికి కాంట్రవర్సీ చేయడానికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టుకున్నారు. బట్ ఇన్ ద ప్రాసెస్ దే హర్ట్ లాట్ ఆఫ్ పీపుల్ కదా. అదే కదా ఇప్పుడు మనం మామూలుగా చూస్తాం కదా, ఇప్పుడు లైక్ నేనంటే నేను అదే చెప్తున్నాను, నేను కొంచెం స్ట్రాంగ్ ఉన్నా, అండ్ నేను స్ట్రాంగ్ ఉన్నా కాదు, నేను నా పక్కన ఒకవేళ యష్ లేకపోయింటే, నా ఫ్యామిలీ లేకపోయింటే ఐ వుడ్ డెఫినెట్లీ వుడ్ నాట్ కమ్ లైక్ ఇంత మీ దగ్గరకు వచ్చి ఇట్లా మాట్లాడేదాన్ని కాదు డెఫినెట్గా. ఐ నో యూ కదా, చూసాను కదా ఎంత సెన్సిటివ్ ఉంటాం అనేది తెలుసు. అండ్ నేను ఒక 10 మంది అమ్మాయిల కోసము ఇట్లా ఫైట్ చేసి ఉన్నాను కాబట్టి అట్లీస్ట్ ఆ స్ట్రెంగ్త్ అదంతా గుర్తు చేసి మా వాళ్ళు నువ్వే ఇంతమందికి హెల్ప్ చేసినావు, నువ్వు అట్లా చేయవు కదా ఇట్లా అని నమ్మి, అండ్ ఆల్సో దే నో లైక్ నేను బ్రదర్స్ ఉన్నప్పుడు, నేను పిల్లలు ఉన్నప్పుడు ఎట్లా చూసుకుంటా అంత తెలుసు కాబట్టి దే కుడ్ ఇంటర్ప్రెట్, ఇది ముందు ఇట్లా చేసి ఇంటర్ లేకపోతే ఇట్లా కావచ్చు, ఇది ఇట్లా కాదు అని చెప్పి దే ఇంటర్ప్రిటెడ్ అండ్ దే వర్ స్ట్రాంగ్ ఎనఫ్ టు టేక్. బట్ వేరే అమ్మాయిలు ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బయటికి రాగానే యష్మితోని చెప్తున్నారు, నిఖిల్ అండ్ యష్మి అని మాట్లాడుతున్నారు. వాట్ అబౌట్ దెమ్ అండ్ వాట్ అబౌట్ అదర్ పీపుల్? రేపు ఇంకెవరెవరు వెళ్తారో వాళ్ళందరినీ ఇట్లనే చేస్తే నువ్వు నీ నేషనల్ టీవీ ఏం చేస్తున్నావు మరి? అంతే కదా. సెన్సిటివ్ ఉండి బయటికి రాగానే నేను కనుక అక్కడే నేను ఏమైనా చేసేసుకొని సూసైడ్ ఏదో చేసేసుకుని ఉంటే ఎవరు రెస్పాన్సిబుల్ అవుతాడు? నేషనల్ టీవీ రెస్పాన్సిబుల్ అవుతుందా దానికి? బయటికి రాగానే నాకు అన్నారు నెగిటివిటీ చాలా వచ్చింది అని అన్నారు. నేను ఒకటేనా యష్ ఏమన్నాడు అని అన్నా, అంతే. యష్ ఏమన్నాడు, వాట్ యష్ ఈస్ ఫీలింగ్ అని అనగానే నేను మాకు తెలీదు అని అన్నారు. ఐ వాజ్ హోల్డింగ్ ఆన్ యష్తో మాట్లాడాలి అని చెప్పేసి హోల్డ్ చేసుకున్నాను అంతే నేను. బట్ లైక్ నెగిటివిటీ చాలా వచ్చింది అని అంటే అప్సెట్ అవుతాం కదా. అదే కదా, అది కూడా మనకు కావాల్సిన వాళ్ళు ఏమనుకుంటున్నారనే ఒక ఫీలింగ్ ఉంటుంది అంతే కదా. అండ్ ఆ టైంలో ఆ గ్యాప్లో నేను ఏమైనా చేసుకుంటే ఎవరు దానికి రెస్పాన్సిబుల్ అయ్యేటోళ్ళు. బట్ నీకు ఆఫ్ రికార్డ్ చెప్తున్నా ఇప్పుడు, ఆన్ రికార్డ్ కానీ యష్ వాజ్ వెరీ అప్సెట్ అట్ వాట్ ఎవర్ థింగ్స్ వర్ హ్యాపెనింగ్ అండ్ వీ స్పోక్ ఆల్సో అండ్ ఈస్ వెరీ ప్రొటెక్టివ్ ఆఫ్ యూ. ఇప్పటికి తెలుసుంటుంది కదా, సో మంచి పిల్లాడని చెప్తున్నా అది. అసలు నేను నాకు అది భయమే లేదు, నాకు అసలు నేను భయం అసలు. వెరీ ప్రొటెక్టివ్ ఆఫ్ యూ, ఇస్ వెరీ అండ్ ఈస్ అ సాలిడ్ గై యూ హవ్ చోజన్, సో హీ విల్ ఆల్వేస్ స్టాండ్ బై యూ. Yeah. You will also stand by him, I know that. Yes. No, seriously, it's a solid, very very good personality atanu. Yes, బయటికి రాని ఒకటే చెప్తున్నారు, నువ్వు యు వెల్ ప్లేడ్, నువ్వేంటో నువ్వు ఉన్నావు అంతే, యాజ్ ఇట్ ఈస్ యు ఆర్ దేర్. అండ్ వేరే ఎప్పుడు లైక్ యష్ కొన్ని క్వాలిటీస్ చెప్తారు అన్నట్టు, ఇవే నన్ను స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకుంటావు అండ్ ఆల్సో స్టాండ్ తీసుకుంటావు, ఎవరి కోసమైనా స్టాండ్ తీసుకుంటావు. మనం సోషల్ యాక్టివిస్ట్గా చూసే కదా మేము కనెక్ట్ అయింది స్లోగా సోషల్ వర్క్లో ఇట్లా అంతా. అండ్ ఆల్సో గాసిపింగ్, బ్యాక్ బిచ్చింగ్ ఇట్లా అంతా ఉన్నాయి. వి ఆల్వేస్ డిస్కస్ అబౌట్ ఐడియాస్, ప్రాజెక్ట్స్ ఏం చేయొచ్చు, ఇంకా మంచిగా ఏం చేయొచ్చు, ఇంకా బెటర్ అవ్వడానికి ఏం చేయొచ్చు, ఇవే మాట్లాడుతూ ఉంటుండే. నేను ఎప్పుడు కూడా జస్ట్ కూర్చొని చిల్ అయింది చాలా తక్కువ అసలు.